జపాన్ దేశాల్లోని ఒక సైరన్ మోగిందండి. ఆ సైరన్ ఏంటంటే, అక్కడ సంతానం చాలా తక్కువైపోయింది. పిల్లలు లేరు. రోజుకి 14, 13 గంటలు. పేపర్‌లో చదివాను, రేడియోలో విన్నాను, యూట్యూబ్‌లో విన్నాను, అన్నిట్లో విని షేర్ చేసుకుంటాను. ఏ దేశానికైనా ఒక సంతానం గట్రా ఉంటేనే కదా అభివృద్ధి. తర్వాత జనరేషన్ చూడడానికి ఒక మందో, మాకో తెచ్చివ్వడానికి. ఎప్పుడూ అందరికీ ఒకటే ఆలోచన. ఒకటి, ఇద్దరు, ముగ్గురు ఏంటి అనాథాశ్రమంలో వేస్తారు. కొంతమంది ప్రైవేట్‌లో తగిలిస్తే ఇదే మనం పట్టు కూర్చుంటాం. అన్ని కుటుంబాలు అలా ఉండవు. అన్ని పెంపకాలు నీ పెంపకం మంచిదైతే నీ పిల్లలు నీ దగ్గరగా ఉంటే, దూరంగా ఉంచి చదివించకుండా ఉంటే, నీ పిల్లలు నీ దగ్గరగా ఉంటే వాళ్ళందరూ నేను ఎప్పుడూ చూస్తూనే ఉంటారు. నువ్వేం చేస్తున్నావు, నీ తల్లిదండ్రులను చూసి నీ తల్లిదండ్రులతో నువ్వేం చేస్తున్నావు అనే విషయాన్ని నీ పిల్లలు నేను అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. జపాన్లో ఉన్నట్టండి వర్క్ చేస్తూ చేస్తూ అక్కడే చచ్చిపోతున్నారు. సంతానం లేదు, పక్కింటి వాడు తెలియదు. మరీ ఘోరం ఏంటంటే చాలా వృద్ధులైపోయి పక్క ఇంటి వాళ్ళకి పక్క అపార్ట్మెంట్లో ఉంటే ఆ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఎవరికీ తెలియకుండా చచ్చిపోతున్నారు. చాలా రోజుల వరకు విషయం కూడా తెలియట్లేట. చాలా దేశాల్లో కూడా ఇదే సిచ్యువేషన్. ఇప్పుడు ఘోరం. ఇండివిజువల్ ఎక్కువైపోయింది. న్యూక్లియర్ అని అదని ఇదని. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అందరూ కలిసికట్టు ఉండేవారు, కలిసికట్టు తిట్టుకునేవారు, కలిసికట్టు మాట్లాడుకుని, కలిసికట్టు పండుగలు చేసుకునేవారు. ఇప్పుడే ఉన్నది ఒకనాడు ఒక పండుగ ఒకటి. ఒక పండగ ఉండండి, అందరూ కలిసి కూర్చుంటారు. ఎవడు మానాడు సెల్లు, వాడు ఏం చూస్తున్నాడో అడిగే తెలియదు. ఆడెవడో సెలబ్రేషన్కి హ్యాపీ న్యూ ఇయర్ అని, హ్యాపీ సంక్రాంతి అని, హ్యాపీ భోగి వ్యవస్థ వీడు పంపిస్తూ ఉంటాడు. కానీ పక్కన వీడికి మాత్రం ఇది చెప్పడం. వీడికి ఈగో తెలీదు, సెల్లగో తెలీదు. కమ్యూనికేషన్ లేకపోతే ఎలాగా? ఒక నమ్మకం అంటే సెల్లైనా షేర్ చేసుకోవాలి, లేకపోతే ఇంకేదైనా షేర్ చేసుకోవాలి. సారీ, ముక్కు. నెక్స్ట్ జనరేషన్ లేకపోతే శూన్యమైపోతుంది ప్రపంచం, వల్లకాడైపోద్ది. వీళ్ళ సంబంధాలు పిల్లల వరకు, వీళ్ళకి కోరికలు కాదు. వీటి ఆపోజిట్ వాళ్ళు సంపాదన తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. అయితే వీళ్ళకి ఏదో కోరికలు. ఏమవుతుందండి? సంతానం ఉండదు. ఉండకపోతే ఎంత పెద్ద ప్రమాదం. వంశాలు ఎగిరిపోతాయి. అది ఈజీ కాదు కదా. జపాన్లో కూడా ఇదే సేమ్ సిచ్యువేషన్. సంబంధాలు ఉండడానికి, పెళ్ళిళ్ళు చేసుకోవడానికి, పిల్లలు కనడానికి కూడా ఇష్టపడట్లేట. కొన్నాళ్ళు భార్య ఎగిరిపోతుంది, లేదా భర్త ఎగిరిపోతుంది. వీళ్ళు ఏం చేస్తారు? ఒంటరికి వెళ్ళిపోతారు. ఒంటరిగా ఉండేసి వస్తారు.